బైబిల్లో దేవుడు ఇశ్రాయేళ్లకు ఆజ్ఞాపించిన అనేక పండుగలున్నాయి. ఇవి ఆయన గొప్ప కార్యాలను, ప్రజలతో ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునేలా మరియు ఆయన్ను ఆరాధించేలా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పండుగలు చాలా వరకు లేవియాకాండము 23లో వివరంగా ఇవ్వబడ్డాయి. మొదటిది పస్కా పండుగ. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు విడుదల జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ ఇది. దేవుడు ఐగుప్తులోని ప్రతి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు తమ గడపలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూసి ఇశ్రాయేళ్ల ఇళ్లను దాటి వెళ్ళి వారిని రక్షించాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు, లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనంలో చూడవచ్చు. రెండవది పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ తర్వాత వెంటనే 7 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. ఐగుప్తు నుండి త్వరగా బయలుదేరడం వల్ల రొట్టెలు పొంగే సమయం లేకపోవడాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఇది పాపం లేని జీవితానికి ప్రతీక. నిర్గమాకాండము 12వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు, లేవియాకాండము 23వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో చూడవచ్చు. మూడవది ప్రథమ ఫలముల పండుగ. ఇది పంట కోతల ప్రారంభాన్ని జరుపుకునే పండుగ. దేవుడు తనకు ఇచ్చిన దీవెనలకు కృతజ్ఞతగా మొదటి పంటను ఆయనకు సమర్పించేవారు. క్రీస్తు పునరుద్ధానానికి ఇది ఒక అద్భుతమైన సూచనగా ఉంది. లేవియాకాండము 23వ అధ్యాయము 9 నుండి 14 వచనాల్లో చూడవచ్చు. నాలుగవది వారముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 రోజులకు దీన్ని జరుపుకుంటారు. గోధుమ పంట కోతను జరుపుకోవడమే కాకుండా సీనాయి పర్వతంపై దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన రోజును కూడా ఇది సూచిస్తుంది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను పంపిన రోజుగా ఇది ప్రసిద్ధి చెందింది. లేవియాకాండము 23వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో చూడవచ్చు. ఐదవదిగా బూరల పండుగ. ఇది యూదుల నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. బూరలు ఊదడం ద్వారా ప్రజలను పశ్చాత్తాపపడి రాబోయే పాప పరిహారార్థ దినం కోసం సిద్ధపడమని ఆహ్వానిస్తారు. లేవియాకాండము 23వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు, సంఖ్యాకాండము 29వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో చూడవచ్చు. ఆరవది పాప పరిహారార్థ దినము. ఇశ్రాయేలు ప్రజలందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి కేటాయించిన ఒక పవిత్రమైన రోజు ఇది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసేవాడు. ఇది మన పాపాల కోసం శిలువపై యేసు చేసిన అంతిమ బలిని సూచిస్తుంది. లేవియాకాండము 16వ అధ్యాయం 1 నుండి 34 వచనాలు, 23వ అధ్యాయము 26 నుండి 32 వచనాల్లో చూడవచ్చు. చివరిగా ఏడవది పర్ణశాలల పండుగ. ఇది 40 సంవత్సరాలు ఎడారిలో సంచరించినప్పుడు దేవుడు ఇశ్రాయేళ్లను ఎలా సంరక్షించాడో గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటారు. ప్రజలు 7 రోజుల పాటు గుడారాల్లో నివసించేవారు. పంట కోతల ముగింపును కూడా ఇది జరుపుకుంటుంది. లేవియాకాండము 23వ అధ్యాయము 33 నుండి 44 వచనాలు, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 13 నుండి 17 వచనాల్లో చూడవచ్చు. ఈ పండుగలు దేవుని విశ్వసనీయతను, ఆయన ప్రణాళికను మరియు ముఖ్యంగా యేసుక్రీస్తు ద్వారా ఆయన అందించిన విమోచనను ప్రతిబింబిస్తాయి. మనం ఈ పండుగలను అధ్యయనం చేసినప్పుడు దేవుని అద్భుతమైన ప్రేమను, ఆయన కృపను మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాము.